అనగనగా విష్ణుపురం అనే రాజ్యానికి యశ్వంతుడు రాజుగా ఉండేవాడు. అయితే అతను పరమ కోపిష్టి, పైగా తెలివితేటలు తక్కువ. ఇదిలా ఉండగా ఓ రోజు సుదర్శనుడు అనే ఒక బ్రాహ్మణుడు రాజుగారి ఆస్థానంలో పురాణం చదువుతూ స్వర్గం నరకం ఉంటాయని, మనలో కొంతమంది స్వర్గానికి పోతే మరికొంతమంది నరకానికి పోతామని చదివి వినిపిస్తాడు. అది విన్న రాజుకు ఒక సందేహం కలుగుతుంది. బ్రాహ్మణోత్తమా, మీరు చెప్పింది విన్న తరువాత నాకొక సందేహం వచ్చింది. మనకు కనపడేది భూమి ఆకాశాలే కదా. ఇక ఈ భూలోకంలో అనేక రకాల ప్రాణులున్నాయి. మరి వీటిలో కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా పోతాయి? అది వివరించి చెప్పగలరా? ఆ ప్రశ్న విన్న ఆ బ్రాహ్మణుడికి ముందు ఆశ్చర్యం వేస్తుంది, తర్వాత భయపడతాడు. ఒకవేళ తాను సరైన సమాధానం చెప్పలేకపోతే రాజు ఏం చేస్తాడోనని భయం వేస్తుంది. వెంటనే, మహారాజా, తమరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మరిన్ని శాస్త్రాలను నేను పరిశీలించాల్సి ఉంటుంది. నాకు కొంచెం సమయం ఇవ్వండి. అలాగే కానివ్వండి. మీరు పరిశీలించి మాకు సరైన సమాధానం చెప్పండి. మేం మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. చిత్తం మహారాజా, తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. నాకు ఇక సెలవిప్పించండి అని అక్కడ్నుండి బయటపడతాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తరువాత క్లిష్టమైన స్వర్గ నరకాల గురించి ఎలా వివరించి రాజుగారికి అర్థమయ్యేటట్టు చెప్పాలో ఆ బ్రాహ్మణుడికి తెలియలేదు. ఒకవేళ తాను చెప్పిన సమాధానం రాజుగారికి నచ్చకపోతే రాజుగారు ఆగ్రహంతో తనను ఏవైనా చెయ్యవచ్చు అని భావించి అక్కడ్నుండి ఆ రోజు రాత్రే తన గ్రామానికి పారిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం రాజు దర్బారులో, మహామంత్రి, నిన్న మాకు కలిగిన సందేహం నివృత్తి చేయమని ఆ బ్రాహ్మణుణ్ణి అడిగాం కదా, ఏమైంది? క్షమించాలి మహారాజా, ఆ బ్రాహ్మణుడికి ఏవైందో కాని ఆచూకీ తెలియకుండా పోయాడు. అవునా? అంటే నేనడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోవటం వల్లనే అతను పారిపోయాడంటారా? అయి ఉండొచ్చు మహారాజా. మీరడిగిందేమైనా సామాన్యమైన ప్రశ్న? అయితే మాకు వచ్చిన సందేహం చాలా పెద్ద సమస్య అన్నమాట. మీరొక పని చేయండి. చెప్పండి మహారాజా. వెంటనే నాకు వచ్చిన ఈ సందేహం గురించి మన రాజ్యంలో దండోరా వేయించండి. నా ప్రశ్నకు ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వారికి మంచి బహుమానం ఉంటుందని చాటించండి. చిత్తం మహారాజా, వెంటనే దండోరా వేయిస్తాను. అలా రాజుగారికి వచ్చిన సందేహం త్వరలోనే రాజ్యంలో అందరికీ తెలిసిపోవడమే కాకుండా అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. రాజు కనపడిన వారందర్నీ తనకు వచ్చిన సందేహం గురించి అడగడం మొదలు పెడతాడు. ఇదిలా ఉండగా రాజుగారికి స్వర్గం నరకం గురించి చెప్పిన ఆ బ్రాహ్మణోత్తముడికి మారుతి అనే ఒక కొడుకు ఉంటాడు. వాడు పొట్టి అల్లరివాడు. ఏ పని పాటు లేకుండా తల్లి చుట్టూ తిరిగేవాడు. అమ్మా, కొంత డబ్బులుంటే ఇవ్వు. నేను మా స్నేహితులతో కలిసి పక్క ఊరి సంతకు వెళ్తాను. ఒరేయ్, నువ్వు నన్ను తినేకు. మీ నాన్నగారు సంపాదించే సంపాదనతో నేను ఇంటిని నడపనా? నీ ఖర్చులకే డబ్బులివ్వనా? అయినా ఎప్పుడూ అలా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. ఏం పని చేయమంటావమ్మా? సరే, నువ్వు ఏవీ చెయ్యక్కర్లేదు గాని మన శెట్టిగారి దగ్గరికి వెళ్లి కొంత బియ్యం తీసుకున్రా. వాటిని తిరగలి పట్టి నీకేవైనా పిండి వంటలు చేసి పెడతాను. ఓ, అలాగేనమ్మా. ఇదిగో వెంటనే తెస్తాను అని అమ్మ ఇచ్చిన డబ్బులతో కొన్ని సరుకులు, బియ్యం తెచ్చి ఇస్తాడు మారుతి. ఇక అమ్మ ఆ బియ్యాన్ని తిరగలిలో వేసి పిండి వంటలు చేయటానికి తిరగలిని తిప్పడం మొదలు పెడుతుంది. ఇంతలో కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన మారుతి, అమ్మా, ఇంకా ఎంతసేపు? తినటానికేమైనా చేసి పెడతాను అన్నావు కదా, త్వరగా పెట్టు. ఉండరా, అయినా దేనికైనా ఓపికుండాలి. ఇదిగో పిండి పట్టి నీకు వంట చేసి పెడతాను. అయినా నేను నీకులా ఖాళీగా లేను కదా. నువ్వు మరీ ఖాళీగా ఉండి నీకు ఏం చెయ్యాలో తెలియడం లేదనుకుంటా. నీకు కూడా ఆ రాజుగారికొచ్చిన సమస్య వచ్చి ఉంటే బాగుండు అని తిరగలిని తిప్పుతూ మారుతిని మందలిస్తుంది అతని తల్లి. అమ్మా, ఏమిటి రాజుగారికి వచ్చిన సమస్య? సమస్యలు మనకే వస్తాయి అనుకున్నాను, రాజుగారికి కూడా వస్తాయా? ఇంతకీ ఏమిటమ్మా సమస్య? ఆ సమస్య గురించి నాకంటే మీ నాన్నగారికే బాగా తెలుసు. ఎందుకంటే ఆ సమస్య ఆ రాజుగారికి కలగడానికి కారణం మీ నాన్నగారే. అదిగో వస్తున్నారుగా, ఆయన్నే అడుగు. ఇంతలో రాజుగారికి సమాధానం చెప్పలేక అక్కడ్నుండి వచ్చేసిన మారుతి నాన్నగారు సుదర్శనుడు అక్కడికి వస్తారు. అప్పుడు నాన్నతో మారుతి ఇలా అంటాడు. నాన్న, ఏమిటి రాజుగారికి ఏదో సమస్య అంట? అది మీరే కలిగించారంట. ఏమిటి నాన్న అది? అదో పెద్ద సమస్యరా. రాజుగారి ముందు నా బుద్ధి తక్కువై పురాణ పఠనం చేశాను. దానితో ఆయనకు ఒక సందేహం కలిగింది. అదేనన్నా, ఏమిటా సమస్య? అయినా అవన్నీ పెద్ద పెద్ద విషయాలు ఆకతాయిగా తిరిగే నీకు చెప్పినా అర్థం కాదురా.
నాన్న అలా అనటంతో మారుతిలో ఆసక్తి మరింత పెరుగుతుంది. ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. నాన్న మీరు చెప్పండి నాన్న, అసలు సమస్య ఏంటో చెప్పండి. సరే చెబుతాను విను. మనకి కనపడేది పైన ఆకాశము, కింద భూమి మాత్రమే కదా. మరి ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా పోతున్నాయో రాజుగారికి ఎవరన్నా చెప్పాలంట. అది రాజుగారి సమస్య. ఒరేయ్ మారుతి, నువ్వు ఎక్కువ ఆలోచించకురా. మీ నాన్నగారే ఏం చెప్పాలో తెలియక అక్కడి నుండి వచ్చేశారు. నువ్వు ఇటొచ్చి నాకు కొంచెం సాయం చెయ్యి, నీకు పిండి వంటలు చేసి పెడతాను అంటూ అమ్మ తిరగలిరాయిని పక్కకు జరిపి అందులో నుండి రవ్వను తీయడానికి సిద్ధమవుతుంది. అయితే అందులో కొన్ని బియ్యపు గింజలు నలిగి ఉండటం, మరికొన్ని నలగకుండా ఉండటం గమనిస్తాడు మారుతి. చటుక్కున మారుతికి ఏదో ఆలోచన వస్తుంది. అమ్మా, ఇక రాజుగారి సమస్య తీరిపోయింది. నాకు సమాధానం దొరికేసింది. నేను వెళ్లి రాజుగారి సమస్యను తీరుస్తాను. ఆ మాటలకు ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ ఆశ్చర్యపోతారు. వెంటనే తేరుకుని, ఒరేయ్, నాకు రాని సమాధానం నీకే వచ్చిందిరా. అయినా రాజుగారి గురించి నీకు తెలీదు. ఆయన చాలా కోపిష్టి. ఆయనకు నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పకపోయినా, ఆయనకు నువ్వు చెప్పింది నచ్చకపోయినా వెంటనే నిన్ను శిక్షిస్తాడు. మీరేం భయపడకండి నాన్న. ఆయనకు సరైన సమాధానం నేను చెప్పగలను అనే నమ్మకం నాకుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఇప్పుడే రాజు దర్బారుకు బయలుదేరి వెళ్తాను అని తండ్రి ఎంత చెప్పినా వినకుండా సరాసరి అక్కడ్నుండి రాజభవనానికి వెళతాడు మారుతి. అక్కడ ఉన్న ద్వారపాలకులతో ఇలా అంటాడు. నాకు రాజుగారి దర్శనం కావాలి. ఏటేటి రాజుగారిని కలవాలా? నీ వాళ్ళకని చూస్తే అల్లరోడ్లో ఉన్నావు. ఆయన రాజుగారు, నీలాంటి వాళ్ళని కలవరు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను చూడటానికి అల్లరివాడిలా కనిపించవచ్చు, కానీ నేను ఇక్కడికి వచ్చింది రాజుగారికి వచ్చిన అతిపెద్ద సందేహం తీర్చడానికి. ఏటి, నువ్వు రాజుగారికి సందేహం తీరుతావా? ఎల్వయ్యా ఇల్లు. ఎంతో మంది పండితులు మా రాజుగారికి వచ్చిన సందేహానికి సమాధానం చెప్పలేక ఇక్కడి నుండి పారిపోయారు. అనవసరంగా నువ్వు నీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. అయ్యా, మీరు చెప్పింది నిజమే. రాజుగారిలో ఆ సందేహం రావడానికి కారణమై ఇక్కడి నుండి పారిపోయిన ఆ బ్రాహ్మణుడి కుమారుడు నేను. ఏటి, నువ్వు ఆ పారిపోయిన బ్రాహ్మణుడు కుమారుడువా? అవును. ఒకవేళ మీరు రాజుగారిని కలవనీయకపోతే ముందుగా మంత్రిగారిని కలవనీయండి. ఆయనకు ఈ ప్రశ్నకు సమాధానం వివరిస్తాను. అలాగే, మంత్రిగారిని అయితే నువ్వు కలవచ్చు. వెంటనే పంపిస్తాం అని మారుతిని మంత్రిగారి ముందు ప్రవేశపెడతాడు ఆ ద్వారపాలకుడు. మంత్రిగారికి తాను వచ్చిన సంగతి చెప్పి తాను ఆ సుదర్శనుడి కుమారుణ్ణని పరిచయం చేసుకుంటాడు మారుతి. మంచిది నైనా. మీ నాన్నగారి ఆచూకీ కోసం నేను చాలా ప్రయత్నించాను. ఆయన బదులుగా నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. నిన్ను తప్పకుండా రాజుగారి ముందు తీసుకెళ్తాను. ధన్యవాదములు మంత్రిగారు. నన్ను నమ్మి రాజుగారి ముందు ప్రవేశపెడుతున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారి వలన కలిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ద్వారా రాజుగారికి వచ్చిన సమస్య తీరితే అంతే చాలు. అయితే నువ్వు ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోనాయనా. రాజుగారి ముందుకు వెళ్ళగానే నువ్వు ఆ సుదర్శనుడి కుమారుడివి అని రాజుగారికి మాత్రం చెప్పకు. ఎందుకంటే రాజుగారు మీ నాన్నగారి మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు అతని కుమారుడివని చెబితే మరింత ఆగ్రహంతో ఊగిపోతారు. మరి నన్ను ఏం చేయమంటారు మంత్రివర్యా? ముందుగా నువ్వు రాజుగారి సమస్యకు సరైన సమాధానం చెప్పు. ఒకవేళ ఆ సమాధానం రాజుగారికి నచ్చి మెచ్చి నిన్ను అభినందిస్తే మాత్రమే రాజుగారికి నువ్వు ఎవరో తెలియజేయి. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మరుసటి రోజు రాజుగారు నిండు సభలో కొలువై ఉండగా మహామంత్రి రాజుగారితో ఇలా అంటాడు. మహారాజా, ఇన్నాళ్లుగా వేధిస్తున్న మీ సమస్యకు సమాధానం చెప్పడానికి ఒక యువకుడొచ్చాడు మహారాజా. మీరు అనుమతిస్తే వెంటనే అతన్ని సభలోకి ప్రవేశపెడతాను. ఏమిటి? నిజంగా నా సమస్యకు సమాధానం తెలిసినవాడు వచ్చాడా? ఇది చాలా సంతోషించదగ్గ విషయం. వెంటనే అతన్ని ప్రవేశపెట్టండి. రాజుగారి ఆదేశంతో మారుతిని నిండు సభలో ప్రవేశపెడతాడు మహామంత్రి. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే ఆ యువకుణ్ణి లోపలికి అనుమతించిన మహారాజుకి తీరా అతనిని చూసిన తరువాత అతను తన సమస్యకు సమాధానం చెప్పగలడు అనే నమ్మకం కలగదు. అందుకే మారుతితో మహారాజు ఇలా అంటాడు. నువ్వా నా సమస్యకు సమాధానం చెబుతాను అన్నది? అసలు నా సమస్య నీకు అర్థమైందా? నువ్వు నిజంగా సమాధానం చెప్పగలవా? అవును మహారాజా, మీ సమస్య నాకు పూర్తిగా అర్థమైంది. మీకున్న సందేహాన్ని నేను పూర్తిగా నివృత్తి చేయగలను. మాటలతోనే కాకుండా ప్రత్యక్షంగా చూపించి మీ సమస్యకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నిన్ను చూడగానే ఏమో అనుకున్నాను, కానీ నా ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న నీ మనోబలానికి ముగ్ధుడినయ్యాను. నా సమస్యను నివృత్తి చేయడానికి నీకేం కావాలో చెప్పు, ఏర్పాటు చేస్తాం. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యుణ్ణి మహారాజా. నాకు ఒక తిరగలి కొంత బియ్యం ఏర్పాటు చేస్తే ఇక్కడే మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. మహామంత్రి,
ఈ యువకుడికి ఏం కావాలో తక్షణమే సిద్ధం చేయండి. చిత్త మహారాజా, వెంటనే సిద్ధం చేస్తాను. అని కొద్దిసేపట్లోనే ఆ యువకుడు అడిగినట్టు ఒక తిరగలిని కొంత బియ్యాన్ని సిద్ధం చేస్తాడు మంత్రి. వెంటనే మారుతి గుప్పెడు బియ్యాన్ని తిరగట్లో పోసి విసురుతూ ఉంటాడు. రాజుగారితో సహా సభలో ఉన్న వారందరూ ఆ యువకుడు ఏమి చెప్పబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇటు చూడండి మహారాజా, మీరు అడిగిన ప్రశ్న మనకు కనపడేవి భూమి, ఆకాశమే కదా. స్వర్గము, నరకము అనేవి ఎక్కడ ఉన్నాయి? మరి ఇన్ని కోట్ల ప్రాణులు అక్కడికి ఎలా చేరుకుంటున్నాయనే కదా. అవును యువకుడా, అదే మాకు కలిగిన సందేహం. అయితే ఈ తిరగలి వైపు చూస్తూ శ్రద్ధగా వినండి మహారాజా. ఈ పైన తిరిగే రాయి ఉందే, అది మనం చూసే ఆకాశం. ఇంకా ఈ కింద కదలకుండా ఉందే ఈ రాయి, ఇది మనం ఉంటున్న భూమి. రాజుగారు ఆ యువకుడు చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నారు. మారుతి రాజుగారిని చూస్తూ ఇలా చెప్పసాగాడు. ఇక ఇందులో పోసిన బియ్యపు గింజలు మీరనుకుంటున్న సమస్త కోటి జీవరాశులు అనుకుందాం కాసేపు. ఇంక తిరగలిలో బియ్యం పోసే చేతిని భగవంతుడు అనుకుంటే ఈ చేతికి ఉన్న 5 వేళ్లు పంచభూతాల్లాంటివి అని తన చేతిని చూపిస్తూ వివరంగా విడమర్చి చెబుతూ ఉంటాడు మారుతి. ఆ సభలో రాజుతో పాటు మిగతా అందరూ కూడా తమ దృష్టి మరల్చకుండా మారుతి చెప్పేది వింటూ ఉంటారు. ఇక తిరగలిలో మిగిలిన ఈ తిరగలిని తిప్పే చెక్కపిడి ఉంది చూశారు, అదే యమధర్మరాజు. ఈ భూమి, ఆకాశాల మధ్య ఉన్న మన అందరిలో కొంతమంది పాపం చేసిన వారుంటే మరికొంతమంది పుణ్యం చేసిన వారు ఉంటారు. మరి మన యమధర్మరాజు పాపులను హింసిస్తాడు అని చెప్పాను కదా, అచ్చం ఇలాగా. ఈ తిరగలిని తిప్పడం ద్వారా మధ్యలో పాపులు బియ్యపు గింజల్లా నలిగిపోతూ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు అని ఆ తిరగలి తిప్పుతూ పైరాయిని ఎత్తి రాజుకు చూపిస్తాడు మారుతి. చూశారా మహారాజా, ఇందులో చాలా గింజలు నలిగి యమయాతన అనుభవించాయి. వారు నరకంలో ఉన్న పాపుల్లాంటివారు. ఇక మరికొన్ని గింజలు చెక్కు చెదరకుండా ఉండిపోయి చూసారా, ఇవి యమలోకాన్ని తప్పించుకున్న పుణ్యం చేసిన జీవులు. వాటికి నరక భయం కూడా లేదు. అంటే వారు స్వర్గంలో ఉన్నారు అని అర్థం. ఇవే మనకు కంటికి కనిపించకపోయినా ఉండే స్వర్గ నరకాలు అంటే అని ముగిస్తాడు మారుతి. అప్పటి వరకు చాలా శ్రద్ధగా వింటూ వస్తున్న సభలో అందరూ మారుతి విడమరచి ప్రశ్నకు సమాధానం చెప్పిన తీరు చూసి ఆశ్చర్యపోతారు. పండితులకు కూడా సాధ్యం కాని సమాధానాన్ని చాలా సులభంగా రాజుకు అర్థమయ్యేటట్టు చెప్పడంతో సభలో అందరూ హర్షధ్వానాలు చేస్తారు. మహారాజు కూడా మారుతి వివరించిన తీరుకు ముగ్ధుడై, భళా యువకుడా భళా, నువ్వు మమ్మల్ని ఇంతకాలం వేధిస్తున్న సమస్యకు ఇంత సులభంగా సమాధానం చెబుతావనుకోలేదు. మాకు నీ సమాధానం నచ్చింది. ఇక నా సందేహం తీరిపోయింది. ఇంతకు ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? ముందుగా నా సమాధానం నచ్చినందుకు ధన్యవాదాలు మహారాజా. ఇక నా పేరు మారుతి. నేను మీకు ఈ సమస్య ఉత్పన్నం అవడానికి కారణమైన ఆ బ్రాహ్మణోత్తముడు సుదర్శనుడి గారి కుమారుడిని. ఏమిటి, నువ్వు ఆ సుదర్శనుడి కుమారుడివా? అవును మహారాజా, మా నాన్నగారి వలన కలిగిన ఈ సమస్యకు నేను ముగింపు పలకాలని మీ ముందుకు వచ్చాను. భేష్, నీ సమాధానం నాకు నచ్చింది. మహామంత్రి, ఈ యువకుడికి ధనకనక వస్తు వాహనాలు కానుకలుగా ఇచ్చి సగౌరవంగా సాగనంపండి. చిత్త మహారాజా, వెంటనే సిద్ధం చేస్తాను. ధన్యవాదాలు మహారాజా, ఇక సెలవిప్పించండి. అలా మారుతి రాజుగారికి తన నాన్నగారి వల్ల వచ్చిన సందేహానికి సరైన సమాధానం చెప్పి అందరి ప్రశంసలు పొందుతాడు. మరోవైపు తండ్రిని మించిన కొడుకుగా గుర్తింపు పొందుతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.